బీజేపీ స్పోక్స్ పర్సన్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. బీఆర్కే న్యూస్ డీజీ లోన్స్ చైర్మన్ గారు అయినటువంటి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు తీసినటువంటి శాంతి యాత్రకు పాల్గొనడంగా ఆనందంగా ఉంది. పహల్గామ్ సంఘటనలో చనిపోయినటువంటి మృత వీరులకు నివాళులు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతికి చేకూరాలని తీసినటువంటి యాత్రలో ప్రజలందరూ పాల్గొన్నారు. దేశం పాల్గొంటుంది. ఈరోజు దేశం మొత్తం మీద స్పందన. ఈ దేశం స్పందిస్తున్నటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా 140 కోట్ల భారత ప్రజల యొక్క స్పందన రాబోయే రోజుల్లో తీవ్రవాదుల ఈ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి పరిస్థితి తప్పకుండా తలెత్తుతుంది. పీకడంత తీవ్రవాదులు, కొద్దిమంది తీవ్రవాదులు దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నా ఈరోజు 140 కోట్ల భారతీయులు, భారత ప్రజలు ప్రభుత్వం వెంబడున్నారు. తీవ్రవాదులను తరిమి కొట్టేటువంటి దృఢ సంకల్పంతో సహకరిస్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ తీవ్రవాదాన్ని అరికట్టడంలో, తీవ్రవాదాన్ని నిర్మూలించడంలో అన్ని వర్గాల ప్రజలను సమాయత్తం చేస్తూ అటువంటి సమాయత్తం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో రామకృష్ణ గారు కూడా సహకరిస్తూ ముందుకు పోతున్నందుకు వారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరిగినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనందరం తీవ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కొందామని, ఈ తీవ్రవాదపు చర్యలు మరొకసారి జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి తప్పకుండా తలెత్తుని ఆశిస్తూ రామకృష్ణ గారికి మరోసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.